సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసి అధికారాన్ని కోల్పోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే పులివెందుల పర్యటనని ముగించుకున్న తరువాత ఆయన తన సతీమణితో కలిసి బెంగళూరు వెళ్తున్నారని, అక్కడ డీకే శివకుమార్ గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారని, బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఢిల్లీ పెద్దలతో ఆయన మాట్లాడేందుకు, కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీని అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను కాపాడుకునే ప్రక్రియలో ఆయన వైకాపాని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ ఒక వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటన ముగించుకొని బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో డీకే శివకుమార్ గారితో ఆయన భేటీ కాబోతున్నారు. డీకే శివకుమార్తో భేటీ అనంతరం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అవునండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన విజయం ఇచ్చారు. ఆయన అంతకుముందు చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేయలేదు, ప్రజలకు చేసిన మేలు కూడా ఏం లేదు. కేవలం ఆయన ఇచ్చిన హామీలను నమ్మి ఆయనకి 150 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు ఆయన సుస్థిరంగా పరిపాలించాడు. ఈ సుస్థిరంగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలనే గనక మంచిగా ఉంటే మొదటిసారి 151 ఇచ్చిన వాళ్ళు ఈసారి గనక 5 సంవత్సరాలు మంచి చేస్తే 175కి 175 ఇవ్వాలి కదండి. ఆయన కూడా అదే అనుకున్నాడు. ఆయన పరిపాలన ఎలా ఉందనేది ఆయనకి అసలు ఫీడ్బ్యాక్ తెలియదండి. ఆయన ఒక వేరే ప్రపంచంలో పరదాల సాటున ప్యాలెస్ లోపల ప్రజలకు దూరంగా ఎత్తైన కంచెలు, ఫెన్సింగ్లు వేసుకుని, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు, మరో లోకంలో బతికాడు. ఆయన చేస్తున్న నిర్ణయాలు ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని కానీ, అసలు ఏదన్నా ఒక కొత్త పరిశ్రమను తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశానని కానీ, యువత ఇంతమంది నిరుద్యోగంతో రాష్ట్రంలో అల్లాడుతున్నారని కానీ, రోడ్లు ఈ రకమైన అధ్వాన పరిస్థితికి వెళ్ళిపోయినాయి అని కానీ, అప్పులతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్య మానవులు అవస్థలు పడుతున్నారని కానీ, తర్వాత నేను స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ప్రజలను వేధించి పోలీస్ స్టేషన్లో ఏకగ్రీవంగా చేసుకున్నప్పుడు చాలామంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని కానీ, ఆ తర్వాత ఇది మన ఈ బిల్లు పెట్టాడు కదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు, ఇలాంటివన్నీ కూడా ప్రజలు వణికిపోతున్నారని కానీ, అసలు ఆయనకి ఏది తర్వాత మద్యం నేను ఒక పిచ్చి బ్రాండ్లు పెట్టి వాళ్ళు తాగలేకపోతున్నారని, ఇప్పుడు ఆ మద్యం బ్రాండ్లు పిచ్చి బ్రాండ్లు పెట్టడం వలన నేనే ఒకప్పుడు ఈ లిక్కర్ మూలన నా ఆడపడుచుల తాళిబొట్లు తెగిపోతున్నాయి, మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాను నేను, అసలు మద్యం ఆదాయంతో ప్రభుత్వం నడిపేవాడు ఒక ముఖ్యమంత్రి అని ఇన్ని చెప్పాడు. నా మేనగోడలకి మేనల్లుళ్ళకి తండ్రి లేని లోటు ఏర్పడనిస్తానా, ఇలాంటి పిచ్చి సారాలు తాగిచ్చాను. అప్పుడు మంచి బ్రాండ్లు అయ్యి, ఈయన పిచ్చి బ్రాండ్ల మూలన ఎక్కువ మంది చనిపోయారు, ఆరోగ్యాలు పోయినాయి, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా వెళ్తున్నాయి అనేది అసలు ఆయనకి అర్థం కాల. మరి ఇంతమంది సలహాదారులను ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? వాళ్ళకి కేవలం బతుకుదెరువు కల్పించడానికే తప్ప వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ ఈయన వినే సలహాలు కానీ ఏమీ లేవు అనుకున్నా అనే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఆ గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో మమేకమైన వ్యక్తి ఇవాళ పట్టాలు కట్టించేసుకుంటే ప్రజలు ఈయన కనపడలా, ప్రజలు ఏం అవసరం పడుతున్నారో ఈయనకి తెలియట్లా. తర్వాత తలుపులు కూడా మూయించేసుకునే ప్రజలు, వాళ్ళు చిరిగిన బట్టలు కట్టుకుంటున్నారా, చింపిరి జుట్టుతో ఉన్నారా కూడా రాజ్యంలో ప్రజలు ఈయనకి తెలియదు, ఎందుకంటే కిటికీలు అన్నీ మూసేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ని రోజు పొద్దున్నే 7 గంటలకల్లా 7:30కి ఆయన ఒక టైం కరెక్ట్గా పెట్టుకునేవాడు. ఆ టైంకి వచ్చేవాడు, అందరి దగ్గర వింత పత్రాలు తీసుకోవటం, వినటం, ఏదైనా ఉంటే అక్కడికక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అన్నీ జరిగాయి. ప్రజలు ఏం జరుగుతుంది అనేది ఫీడ్బ్యాక్ ఉండేది ఆయనకి. నా పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలకి నుంచి స్పందన ఎలా ఉందని. ఈయనకి స్పందన ఎలా ఉందనేది తెలియలా.
ఏకపక్షంగా వెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే నా డబ్బులు నాకు కరెక్ట్గా వస్తున్నాయా లేదని ఒక షావుకారు లెక్కలో ఉన్నాడే తప్ప ఒక రాజులు కూడా గతంలో మారువేషాల్లో రాత్రిపూట మంత్రులు ఎమ్మడబెట్టుకెళ్ళి పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాళ్ళు. మరి ఈయనకుండా సీతారామాంజనేయులు లాంటి డీజీలు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీలు. వాళ్ళకి ఒకసారి ఆయన చెప్పారా మీ పరిస్థితి బాగాలేదని? తెలిస్తే ఆయన ఈ పరిస్థితి తెచ్చుకోడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దని కూడా కొందరు శ్రేయోభిలాషులు చెప్పారు. నువ్వు అరెస్ట్ చేస్తే తప్పుని చెందుతావు, పెద్ద ఆయన అంత మంచి పరిపాలన ఇచ్చాడు, నువ్వేమిస్తున్నావు, నువ్వంతా డబ్బులే కదా అంటే కూడా కాదు. ఆయన ఒకసారి మాటకి జైల్లో ఉండొచ్చిన సంగతి ఎత్తుతున్నాడు, నేను ఎప్పుడు జైల్లో ఉండలేదని. ఒకసారి ఆయన కూడా వేసేస్తే ఆ మాట అనకుండా ఉంటాడు కదా అని కారణాలు ఇవ్వన్నా సరే ఏదో కారణం రాయండి అయ్యా మీరు, నేను లండన్ వెళ్తున్నాను, నేను వచ్చేటప్పటికి ఆయన అరెస్ట్ అయిపోవాలి, అది మీరేమో తర్వాత రాసుకుంటారో రాసుకోమంటే కూడా కొల్లి రఘురామరెడ్డి సిఐడి ఆఫీసర్, ఆయన డిఐజీ క్యాడర్లో ఉన్నాడు. నంద్యాల వెళ్ళి ఆయన్ని బస్సు దగ్గర దిగమని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి అదంతా లైవ్లో చూశారు జనం. ఆయన Z+ కేటగిరీ ఆయన్ని అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టి బస్సు తీయమని. తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పలేకపోయాడు. మీరు బస్సు అయితే ఎక్కండి సార్, మేము తర్వాత చెబుతాము, మాకు అక్కడ రాస్తున్నారు కేసు, ఆ కారణాలను మాకు మధ్యలో ఉండగా వాట్సాప్ వస్తుంది, ఫోన్లోను ఈమెయిల్ వస్తుంది, అప్పుడు చెబుతాం మీకు అని ఈ రకంగా అరెస్ట్ చేసి తర్వాత ఆయన్ని జైల్లో కూడా నానా రకాల హింస పెట్టారు. అంటే ఒక సరైన ఫ్యాన్ కూడా లేకుండా, ఆయనకి అన్నం తినడానికి ఒక టీపాయ్ కూడా ఇవ్వకుండా, స్నానం చేయడానికి ఒక బకెట్ మగ్గు ఇవ్వకుండా, ఎన్ని రకాల ఇవ్వలేక కాదు, ఇస్తారు అక్కడ వాళ్ళు. కానీ ఈయన రఘురామరాజును కనుక కొడతంటే వీడియోలో చూసినట్టు ఆయన అక్కడ ఎంత అవసరపడుతున్నాడో టీవీల్లోనూ మీడియాల్లో వచ్చి చూస్తున్నాడు లండన్లో ఉండి. చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీలాంటి విలేకరులు వెళ్ళి అడిగితే ఆయన ఎత్తేసారా, ఆ సంగతి నాకు తెలీదు, కేంద్ర ప్రభుత్వం ఎత్తినట్టుంది అన్నాడు. సిఐడి ఏమో స్టేట్లో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎత్తింది అన్నాడు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం అని కూడా ఆయన ఒక మిత్రపక్షంగా ఉండి దాన్ని భ్రష్టు పట్టించడానికి చూశాడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి ఏంటంటే ఆయన పరిపాలన మీద ఆయనకే తెలియని పరిస్థితుల్లో ఇవాళ తనకు వచ్చిన రిజల్ట్ని చూసి ఏం చేయాలి ఇప్పుడు తను ఏం చేయాలని తనే అడుగుతున్నాడు. నేనేం చేయలేనని కూడా చెబుతున్నాడు. నేను ఇప్పుడు ఇవాళ ఏమి చేయలేని అశక్తి ఉన్నాను. అట్లాంటి పార్టీ నడవదు. ఎందుకంటే ఇక ఆయన ప్రజల్ని మెప్పించి అయితే చేయలేడు. ఇంతకన్నా కిందసారి 150 అయాచితంగా ఇచ్చారు, మంచిగా గోల్డెన్ పళ్ళెంలో బంగారు పళ్ళెంలో పెట్టి. ఇక మళ్ళీ ఆయన్ని ఎట్ట నమ్ముతారు? అంత మోసపోయిన వాళ్ళు. ఏ విధంగా ఒక సహాయం ఒక వర్గానికి జరిగిందా? వర్గాల మీద భౌతిక దాడులకు దిగాడు. నియంత్రణ చేస్తారు ఈ పనులు, ఇట్లాంటి ప్యాలెస్లు కట్టుకోవటం, ఈ విలాసవంతమైన రహస్యంగా జీవిస్తాం. ఇంతకీ వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు కాబట్టి ఇక ఆయనగా వెళ్ళి రివైవ్ చేయలేడు, పార్టీని పునరుద్ధరించి జనంలో ప్రజల్లో ఆదరణ తెచ్చుకోలేడు. కాబట్టి ఏదో రకంగా ఉండా ఎమ్మెల్యేలని ఎక్కడో బోట్ ఎక్కించాలి కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఒకటి చెడిపోయింది అనుకోండి, ఆ చెడిపోయిన బస్సు ప్యాసింజర్లు ఏం చేస్తాడు కండక్టర్, అటు నుంచి వచ్చే బస్సు ఆపిచ్చి ఎక్కించి దాంట్లో రాయించుతాడు, పలానా బస్సు చెడిపోయింది వీళ్ళని దీంట్లోకి ఎక్కిస్తున్నాం అని. ఇప్పుడు ఆ పని ఆయన చేసేది కూడా. వాళ్ళని ఏదో రూపంలో ఒడ్డుకైతే చేర్చాలి కదా. వాళ్ళ రాజకీయ జీవితం ఇవాళతో అంతం అవ్వదు కదా. ఈయనకంటే ఆర్థికంగా సంపాదించుకున్నాడు, లండన్ లో కూర్చున్నా, దుబాయ్ లో కూర్చున్నా అన్ని సంస్థలు నడుస్తాయి. కాబట్టి వాళ్ళ రాజకీయ జీవితం ఏదో కొంత గాడిని పెట్టడానికి మీరు అన్నట్టు డికే శివకుమార్ని కలిసి మరి ఏదైనా ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కూడా ఎంతవరకు చేర్చుకుంటారో మనం చెప్పలేము, ఎందుకంటే ఇతని మీద మంచి అభిప్రాయం లేదు. ఓకే, అది చూడాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ.